బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద ఒక కారు చెరువులోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి కారును బయటకు తీశారు. అయితే కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడి అక్కడి నుంచి వెళ్లిపోయారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాత్రి వేళ ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బందిని స్థానికులు కొనియాడారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మనిషి అయితే వెళ్ళాడా బాగానే సేఫ్ వెళ్ళి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద ఒక కారు చెరువులోకి దూసుకెళ్లింది. వెంటనే అక్కడ పోలీసులు సమాచారం అందుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకొని దాదాపుగా 2 గంటల పాటు శ్రమించి ఆ కారును బయటకు తీశారు. చాలామంది స్థానికులు కూడా అక్కడ సాయంగా వచ్చారు. ఆ కారును బయటకు తీసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ కారులో ఎవరు లేరు. ఆ కారు బయటకు తీయగానే ఆ కారులో ఎవరూ కనిపించలేదు. మరి ఆ కారు డ్రైవర్ ముందే దూకి ఏమైనా పారిపోయాడా, లేకపోతే ఆ నీళ్ళల్లో పడినప్పటికీ తను తప్పించుకొని బయటికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారా అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్కడ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డా, లేదంటే కారునే కావాలని ఆ చెరువులోకి ఎవరైనా తోసేశారా, ఎందుకు తోసేశారు అనే దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. రాత్రి వేళ ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినటువంటి సిబ్బందిని స్థానికులు అభినందించారు. మనం చూస్తున్నాం అక్కడ చాలా వరకు స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. తాళ్లతో కారును గట్టి బయటకు లాగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. రాత్రంతా అక్కడ లైట్స్ వేసుకొని మరి వాళ్ళందరూ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. కారు నెంబర్ మనం చూస్తున్నాం TS34H9695 నెంబర్ గల కారు. ఆ నెంబర్ ప్లేట్, కారు నెంబర్ ప్లేట్. దీని ఆధారంగా అది ఎవరిది అనే దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ప్రమాదం ఎట్లా జరిగింది, చెరువులోకి ఆ కారు ఎట్లా దూసుకెళ్ళింది, ఒకవేళ డ్రైవర్ తప్పించుకున్నాడా, లేదంటే డ్రైవర్ చెరువులో పడ్డప్పటికీ డ్రైవర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడి తను ఒక్కడే ఈదుకుంటూ బయటకు వచ్చాడా, వేరే ప్రయాణికులు ఎవరు లేరా, దీని వెనుక ఏముంది, ఏ రకంగా ఈ చెరువులోకి కారు దూసుకెళ్ళింది అనే దానిపైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు.